ఏంటి బావగారు, మీరు నిజంగా ఒక డెలివరీ బాయా? బావగారు, మీ ముఖం చూసినప్పుడే అనుకున్నా మీది స్లమ్ డాగ్ ఫ్యామిలీ అని. కానీ మరీ డెలివరీ బాయా? చి 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 చి. బికారీ డెలివరీ బాయ్ అయిన అభినవ్ గర్ల్ ఫ్రెండ్ అతన్ని ఒక డబ్బున్న వాడి కోసం వదిలేసింది. ఇక ఇప్పుడు ప్రేమలో మోసపోయిన అభినవ్ పాపం తాగిన మత్తులో 50 అడుగుల ఎత్తులో ఉన్న బిల్డింగ్ టెర్రస్ పైకి ఎక్కాడు. ఈ దేవదాసు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ తను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తోంది అన్నట్టు అభినవ్ కింద పడిపోయాడు. కానీ అతను పడ్డది ఎక్కడ? అమ్మాయితో బెడ్ మీద. అయ్యో దేవుడా, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? అవును, ఆ టెర్రస్ మీద నుంచి పడిపోయిన అభినవ్ వచ్చి చేరింది సిటీలోనే అత్యంత బ్యూటిఫుల్ అండ్ రిచ్ అమ్మాయి అనన్య బెడ్ మీద. అప్పుడే నిద్రలో నుండి లేచిన ఆమె, ఎవరు నువ్వు? నా బెడ్ మీద ఏం చేస్తున్నావు? నాకే తెలీదు. నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు నిజంగా అర్థం కావట్లేదు. నేనేదో కలలో ఉన్నానేమో అని నాకు అనిపిస్తుంది. కలలో నుండి బయటికి రా. చెప్పు, నువ్వెవరు? అసలు నేనెవరో తెలుసా? ఓ మై గాడ్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సిస్టర్? ఈ బికారిని బెడ్ మీద ఏం చేస్తున్నాడు? మజా చేసుకుంటున్నావా? సన్నీ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఈ ప్రశ్న నేను నిన్ను అడగాలి. ఈ లోఫర్ నీతో ఇక్కడ బెడ్రూమ్ లో ఏం చేస్తున్నాడు? చూడు, నాకే తెలీదు నేను ఇక్కడికి ఎలా వచ్చాను. నేను టెర్రస్ పైన ఉండడం గుర్తుంది. తర్వాత ఇక ఆపు. పోలీసులు వస్తే వాళ్ళే నీతో నిజాన్ని కక్కిస్తారు. వద్దు వద్దు మై డియర్ సిస్టర్, పోలీసులతో ఏం చెప్పకో. మన ఫ్యామిలీ రూల్స్ నువ్వు మర్చిపోయావా? ఈ కుటుంబంలో అన్ని నిర్ణయాలు తీసుకునేది ది గ్రేట్ చంద్రశేఖర్, అంటే మన తాతగారు. తాతగారి పేరు వినగానే అనన్యకి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అనన్య, చంద్రశేఖర్ సిటీలో ధనవంతుల్లో ఒకరు మాత్రమే కాదు, చాలా పాతకాలపు ఆచారాలు ఫాలో అయ్యేవాడు. చెప్పడానికి ఆయన సూట్ వేసుకొని తిరిగేవాడు. కానీ ఆయన ఆలోచనలు మాత్రం 500 ఏళ్ల క్రితం నాటివి. తాతగారు వచ్చాక ఏం జరుగుతుందో అని అనన్య భయపడింది. అప్పుడే అనన్య బయటకు రా అని తాత వాయిస్ వినగానే అనన్య భయంతో వణికిపోయింది. తాతయ్య, తాతగారికి అంతా తెలిసిపోయిందని ఆమెకు అర్థమైంది. కానీ ఎలా? ఎప్పటి వరకు ఈ బెకార్తో బెడ్రూమ్ లోనే ఉంటావు? బయటికి రా, తాతయ్య నీ కోసం ఎదురు చూస్తున్నారు. అరేరే, ఎక్కడికి వెళ్తున్నారు సార్? పెద్దవాళ్ళు మన మంచిగా చెప్పారు, మందు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని. ఇప్పుడు చూడు, అది నిన్ను ఎక్కడికి తెచ్చిపడేసిందో. ఇప్పుడు నా చెల్లిని తాతగారి కోపం నుండి ఎవరు కాపాడతారో? మరి నువ్వు వికారి వెదవి, నీకు మాత్రం ఈరోజు ఉందిలే, పదా. ఇది విని దీనంతటి వెనుక సన్నీ హస్తం ఉందని అభినవ్కి అర్థమైంది. టెర్రస్ నుండి కింద పడి అభినవ్ స్పృహ తప్పి ఉంటాడు. అప్పుడు సన్నీ అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఉంటాడు. కానీ ఇప్పుడు అభినవ్ మైండ్లో ఇంకో ఆలోచన కూడా ఉంది. ఒక తమ్ముడు తన సిస్టర్తో ఇలా ఎలా చేస్తాడు? అసలు వీడు నిజంగా అనన్యకి బ్రదరా కాదా? అభినవ్ మనసులో ప్రశ్నలు పరిగెడుతూ ఉండగా చంద్రశేఖర్ కోపంతో రగిలిపోయాడు. సిగ్గులేనిదానా, నీకెంత ధైర్యం? పెళ్లికి ముందే ఇలా ఒకడితో రూమ్లో నువ్వు నా మనవరాలువని చెప్పుకోవడానికే నాకు సిగ్గేస్తోంది. తాతగారు, నా మాట నమ్మండి. తనెవరో నాకు నిజంగా తెలీదు. నోర్ముయ్, అబద్ధాలాడుకు. నాకంతా తెలుసు, అర్థమైందా? అసలు నీ తల్లిదండ్రుల పెంపకమే తప్పు. అమ్మాయి అని కూడా చూడకుండా నిన్ను పై చదువులు, బిజినెస్ అంటూ వదిలేశారు. దాని ఫలితంగా ఈరోజు ఈ బికారి గడ్ని బెడ్రూమ్కి తీసుకొచ్చావా? అప్పుడే అభినవ్ చేతికి ఉన్నది చూసి చంద్రశేఖర్ షాక్ అయ్యాడు.
ఏంటి మీరు చేస్తుంది? ఒక తాతగారు అయ్యుండి మీ మనవరాలిపై చేయెత్తడానికి మీకు సిగ్గుగా లేదా? ఆమెపై ఇలాంటి నీచమైన ఆరోపణలు చేస్తారా? మీకసలు బుద్ధుందా? రూమ్లో నిశ్శబ్దం అలుముకుంది. చంద్రశేఖర్తో ఎవరూ ఎంతవరకు ఇలా మాట్లాడలేదు. కానీ ఈ రోజు ఒక సాధారణ డెలివరీ బాయ్ సిటీలోని రిచెస్ట్ మ్యాన్ కి ఎదురు తిరిగాడు. నీకు ఎంత ధైర్యం? మా తాతగారికే ఎదురు మాట్లాడతావా? నిన్ను షూట్ చేసి పారేస్తాను. సన్నీ, వదిలేయ తన్ని. తాతయ్య ఎందుకు ఇలా అన్నారు అని సన్నీకి అర్థం కాలేదు. కానీ తాతగారి మాట వినడం తప్ప దానికి వేరే ఆప్షన్ లేదు. చంద్రశేఖర్ అభినవ్ని పైకి కిందకి చూసి అనన్యతో, అనన్య, ఈ అబ్బాయి ఎవరైనా సరే నువ్వు ఇతన్నే పెళ్లి చేసుకోవాలి. లేదు తాతయ్య, నేను ఇతన్ని ఎలా పెళ్లి చేసుకుంటాను? నాకు ఇతని పేరు కూడా తెలీదు. నోర్మోయ్, నాటకాలాడకు. ఈ చంద్రశేఖర్ నియమాలు నీకు తెలుసు. నోరు మూసుకొని తల దించుకొని ఇతన్ని పెళ్లి చేసుకో, అది కూడా ఈ రోజే. లేదు తాతయ్య, నేను ఈ బికారిని పెళ్లి చేసుకోను. అయితే సరే సనే, మీ చెల్లిని ఫామ్ హౌస్ కి తీసుకెళ్లి బ్రతికుండగానే మట్టిలో పాతిపెట్టాయి. ఇది విని అనన్య షాక్ అయింది. తాతయ్య చెప్పినట్టే జరుగుతుంది అని ఆమెకు బాగా తెలుసు. ఎందుకంటే వారి కుటుంబంలో ఎవరు ఆయన మాట వినకపోతే వారి పరిస్థితి దారుణంగా మారిపోతుంది. అనన్య ఇక తాతగారి ముందు మాట్లాడలేకపోయింది. అనన్యని పెళ్లి చేసుకోకపోతే ఒక అమాయకురాలి జీవితం ఇక ముగిసిపోతుంది అని అభినవ్కి కూడా అర్థమైంది. అలా ఒక గంటలోనే అదే హాల్లో అభినవ్ అనన్యల పెళ్లి జరిగిపోయింది. పెళ్లి రోజు రాత్రి అనన్య నోటి నుండి వచ్చిన ఒక్క ప్రశ్న, నా పేరు అభినవ్, కానీ నా తండ్రి ప్రేమగా. అది నాకు అవసరం లేదు. ఒక్క విషయం గుర్తుంచుకో, మన పెళ్లి నిజమైన పెళ్లి కాదు. బయట ప్రపంచానికి మనం భార్యాభర్తల్లా ఉంటాం, కానీ గదిలో మనమిద్దరం పరాయి వాళ్ళం మాత్రమే. అభినవ్కి రిచ్ అమ్మాయి అయిన అనన్య ముందు డెలివరీ బాయ్ అయిన తనకి ఏ విలువ లేదని బాగా తెలుసు. కానీ దేవుడు వాళ్ళిద్దరినీ కలిపాడంటే దాని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఈ రోజు నా స్నేహితుడు అక్రమ్ బర్త్డే పార్టీ. దానికి అనన్య, నువ్వు నీ భర్తని తీసుకుని వెళ్ళాలి. అనన్య ఆ పార్టీకి వెళ్లాలని అనుకోలేదు. కానీ తాతగారు ఇచ్చిన ఆర్డర్స్ కాదనడం జరగని పని. ఇష్టం లేకపోయినా అభినవ్ కూడా ఆమెతో వెళ్లాల్సి వచ్చింది. కానీ అక్కడ అతను ఒకరిని చూసి షాక్ అయ్యాడు. వైభవి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అవును, అభినవ్ ముందు నిలబడి ఉన్నది అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైభవి. ఎవరి వల్ల అయితే అభినవ్ మోసపోయి టెర్రస్ పై నుంచి దూకడానికి సిద్ధపడ్డాడో తను. చెప్పాలంటే ఆమె కూడా పేద కుటుంబానికి చెందిందే. కానీ కొద్ది రోజుల క్రితమే ఆమె డబ్బున్న అబ్బాయి వల్ల పడిపోయింది. అందుకే తను అభినవ్కి బ్రేకప్ చెప్పింది. అభినవ్ వైభవితో మాట్లాడుతూ ఉండటం చూసిన వైభవి బాయ్ ఫ్రెండ్ దేవా, ఈ బికారెవడు బేబీ? ఓ, నీ ప్రేమ కోసం టెర్రస్ పై నుండి జంప్ చేసిన డెలివరీ బాయ్ ఇతనేనా? హే బేబీ, వీడే ఆ దేవదాస్. ఎక్కడో ఏదో డెలివరీ చేయడానికి వచ్చుంటాడు, అంతేనా? అంతలో ఆల్రెడీ పార్టీలో ఉన్న సన్నీ అక్కడికి వచ్చి, ఏంటి బావగారు, మీరు నిజంగా ఒక డెలివరీ బాయా? బావగారు, మీ ముఖం చూసినప్పుడే అనుకున్నా మీది స్లమ్ డాగ్ ఫ్యామిలీ అని. కానీ మరీ డెలివరీ బాయా? చి 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 చి. సన్నీ, ఈ బికార్ని నువ్వు బావాని ఎందుకు పిలుస్తున్నావు? కొంపదీసి ఇతనేని? అదే కదా నేను చెప్పేది. నా చెల్లి ఈ బికారిని పెళ్లి చేసుకుంది. ఇతనే నా చెల్లెలి పతిదేవుడు. ఇతనే నా చెల్లెలి మొగుడు, ముద్దుల మొగుడు. ఇది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. కానీ అందరికంటే షాక్ అయింది మాత్రం అనన్య ఫ్రెండ్ ప్రణయ్. లేదన్నన్య, నువ్వు ఇలా ఎలా చేస్తావు? నాలాంటి రిచ్ అండ్ హ్యాండ్సమ్ ప్రిన్సెస్ ను వదిలేసి నువ్వు ఈ బికారిని ఎలా పెళ్లి చేసుకున్నావు? అసలు నువ్వు ఈ బికారిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అరే,
నా చెల్లి పెళ్లి ఈ బికారితో ఎలా జరిగిందో నేను చెప్తాను ప్రణయ్. అంటూ సన్నీ అందరి ముందు అనన్య అభినవ్ పెళ్లి ఎందుకు జరిగిందో చెప్పడం మొదలుపెట్టాడు. ఎలా అభినవ్ అనన్య బెడ్ మీద దొరికిపోయాడు, ఎలా తాత ఆమెను కోపగించుకున్నాడు, ఎలా ఈ బికారీతో అనన్య చిక్కుకుపోయిందో సన్నీ ఇదంతా చెప్తూ ఉండగానే అందరూ గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. కానీ అనన్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏడుస్తూ ఏడుస్తూ అనన్య అక్కడి నుంచి బయటకు పరిగెత్తింది. అభినవ్ కూడా తన వెనుక వెళ్ళబోతుంటే సన్నీ తన చేయి పట్టుకుని ఆపేశాడు. అరే అరే బావగారు, మీరెక్కడికి వెళ్తున్నారు? ఈ రోజు మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మీకు సన్మానం చేయడం ఇంకా మిగిలే ఉంది. రండి రండి బావగారు, ఇలా రండి. ఇది స్పెషల్గా మీకోసమే తెప్పించాం అని చెప్పి సన్నీ అభినవ్ని సింహాసనంలా కనిపిస్తున్న ఒక కుర్చీలో కూర్చోమని సైగ చేశాడు. హే సనీ, నీకేమైనా పిచ్చా? వీడిక్కడ ఎలా కూర్చుంటాడు? నీకు తెలుసు కదా ఈ చైర్ ఎవరిదో. అరే నోరు మూసుకోదేవా, మా బావకు ఎలా సన్మానం చేయాలనేది నాకు బాగా తెలుసు. ఏదేమైనా ఇతను మన సన్నీకి బావ. ఇతనికి మనం గౌరవం ఇచ్చి తీరాలి. 100% ఇవ్వాల్సిందే. ప్రణయ్ మాట విని సన్నీ అభినవ్ని ఇరికిస్తున్నాడని దేవాకు అర్థమైంది. ఈ డెలివరీ బాయ్ గడికి తన లెవెల్ ఏంటో ఇప్పుడు తెలిసేలా చేస్తాను. రండి కూర్చోండి మీ హాట్ సీట్లో. మీకోసమే స్పెషల్గా చేయించాను ఈ చైర్. కూర్చోండి. అరే బావగారు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అభినవ్ ఆ చైర్లో కూర్చోగానే సడన్ గా ఒక అలారం గట్టిగా మోగింది. ఏం జరుగుతుంది? అరే బికారే, నువ్వు కూర్చున్నది మాఫియా కింగ్ కుర్చీ మీద. ఇక నీకు చావేరా, చావే. ఆ స్పెషల్ కుర్చీ మాఫియా కింగ్ మాలిక్ అక్రమ్ది. దానిలో అతను తప్ప మరెవరూ కూర్చోవడానికి పర్మిషన్ లేదు. ఎవడ్రా అది? బేవకూఫ్. ఈ మాఫియా కింగ్ కుర్చీలో కూర్చున్న ధైర్యం చేసినోడు ఎవడో? సూటు బూటు వేసుకొని చేతిలో ఒక ఇంపోర్టెడ్ సిగార్ పట్టుకుని అక్రమ్ అక్కడికి వచ్చాడు. అలారం విన్నాక తన మాఫియా కింగ్ కుర్చీలో ఎవరో కూర్చునే ధైర్యం చేశాడు అని అక్రమ్కి తెలిసిందే. ఓ, నువ్వేనా అది? ఈ అక్రమ్ నుండి నిన్ను ఇప్పుడు ఎవరు కాపాడుతారు? సార్, దయచేసి నన్ను క్షమించండి. నాకు ఈ కుర్చీ గురించి తెలీదు. అభినవ్ అక్రమ్ ముందు వణుకుతున్నప్పటికీ అక్రమ్ చూపు మాత్రం అభినవ్ ఉంగరం మీద పడింది. దాని మీద టైగర్ అని ఉంది. దాన్ని చూసి అక్రమ్ ముఖంలో ఉన్న కోపం కాస్త భయంగా మారిపోయింది. దానికి సడన్ గా ఏదో గుర్తుకు వచ్చినట్టు టైగర్, టైగర్, నన్ను క్షమించు. నేను నిన్ను గుర్తుపట్టలేదు. ఐఎమ్ రియలీ సారీ. అరే అక్రమ్ అంకుల్, మీరు ఈ బికారి గడి కాళ్ళ మీద ఎందుకు పడుతున్నారు? వీడొక బికారి. ఎవడ్రా బికారి? ఈ కుర్చీ మాత్రమే కాదు, ఈ ప్రపంచమంతా ఇతనిదే. ఇతడే మాఫియాకు అసలైన కింగ్, మన టైగర్. ఇతనేనా రియల్ టైగర్? బాప్రే. అభినవ్ ముందు అక్రమ్ లాంటి డాన్ ఎందుకు మోకరెళ్లి కూర్చున్నాడు? అక్రమ్ ఎందుకు అభినవ్ని టైగర్ అని పిలిచాడు? అభినవ్ ఉంగరం చూసి అక్రమ్ ఎందుకు భయపడిపోయాడు? అభినవ్ అలియాస్ టైగర్ కథలో ఇక ముందు ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.